ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆండర్సన్ మరియు టెండూల్కర్ ట్రోఫీ. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీని పటౌడీ ట్రోఫీ నుండి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా మార్చారు. క్రికెట్ క్రీడకు సచిన్ టెండూల్కర్ మరియు జేమ్స్ ఆండర్సన్ చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఈ పేరు మార్చబడింది. ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ను ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పిలుస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి ఇటీవల నాటినటువంటి మొక్క పేరు ఏమిటి? సింధూర్. ఇటీవల భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక కళ్యాణ్ మార్గ్లో సింధూర్ మొక్కను నాటడం ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. శాస్త్రీయంగా దీనిని బిక్సా ఒరిల్లానా అని పిలువబడే సింధూర్ మొక్క దాని ప్రకాశవంతమైన ఎరుపు విత్తనాలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న ఉష్ణమండల పొద. దీనిని సాధారణంగా ఆంగ్లంలో అన్నాటో అని మరియు హిందీలో సింధూర్ మొక్క అని పిలుస్తారు. గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది? తమిళనాడు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం రామనాథపురం జిల్లాలోని ధనుష్కోడి వద్ద గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యాన్ని ప్రకటించింది. ఇది పర్యావరణ పరంగా ముఖ్యమైన గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో ఉంది. గ్రేటర్ ఫ్లెమింగో అనేది ఆఫ్రికా, పశ్చిమ ఆసియా మరియు దక్షిణ ఐరోపా అంతటా కనిపించే గులాబీ రంగు పెద్ద నీటి పక్షి. ఇది నిస్సారమైన ఉప్పగా ఉండే తడి భూముల్లో నివసిస్తుంది మరియు మడుగులు అదేవిధంగా బురద నేలల్లో సంతానోత్పత్తి చేస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ప్రకారం ఇది తక్కువ ఆందోళన కలిగిస్తుంది. భూగర్భ జల క్షీణత మరియు పర్యావరణ హానిని పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ వరి మరియు పూస 44 రకాన్ని నిషేధించింది? పంజాబ్. భూగర్భ జలాల క్షీణత మరియు పర్యావరణ హానిని పరిష్కరించడానికి పంజాబ్ ప్రభుత్వం హైబ్రిడ్ వరి మరియు పూస 44 రకాన్ని నిషేధించింది. ఈ రకాలు ఎక్కువ నీటిని వినియోగిస్తాయి మరియు పరిపక్వతకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది పంజాబ్ భూగర్భ జల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన ఆధారంగా ఈ నిషేధం విధించబడింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 151వ. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో భారతదేశం 180 దేశాలలో 151కి మెరుగుపడింది. గత సంవత్సరం 159గా ఉంది. ఈ సూచికను ప్యారిస్లోని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని కూడా పిలువబడే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్ ప్రచురించింది. ఇది సమాచార స్వేచ్ఛను కాపాడుతుంది. ఫిన్లాండ్, ఎస్టోనియా మరియు నెదర్లాండ్స్ ఈ సూచికలో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఈ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ 2 స్థానాల దిగజారి 57వ స్థానానికి చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఏ గ్రామాన్ని రాష్ట్ర తొలి సోలార్ మోడల్ గ్రామంగా ప్రకటించారు? రాజాకాస్. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని రాజాకాస్ గ్రామాన్ని ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రాష్ట్రంలోని మొట్టమొదటి సోలార్ మోడల్ గ్రామంగా ప్రకటించారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు మరియు కమ్యూనిటీ హాలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలు సోలరైజ్ చేయబడ్డాయి. 2025 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్, అమెరికా. కోకో గౌఫ్ అమెరికన్ క్రీడాకారిణి. శనివారం ఆమె మొదటి రోలాండ్ గారోస్ సింగిల్స్ టైటిల్ మరియు
రెండవ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. PIF WTA ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఛాంపియన్షిప్ పోరులో నంబర్ 2 సీడ్ అయినటువంటి కోకో గౌఫ్ ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణైన అరీనా సబలెంకాను ఓడించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి పాఠశాల పిల్లలకు స్టీల్ బాటిళ్లను అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పాఠశాల పిల్లలకు 6 లక్షల స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ఇనిషియేటివ్ను ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 5న సిమ్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి దీనిని ప్రకటించారు. అధిక రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి నానో ఎంజైమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? IISc బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అధిక రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగల నానోజైమ్ను అభివృద్ధి చేశారు. వెనాడియం లోహంతో తయారు చేయబడిన ఈ నానోజైము ప్లేట్లెట్స్ యొక్క అధిక క్రియాశీలతను నిరోధించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా థ్రాంబోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉమీడ్ సెంట్రల్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? కిరణ్ రిజిజు. పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఉమేడ్ పోర్టల్ను ప్రారంభించింది. పేద ముస్లింల ప్రయోజనం కోసం ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని మైనారిటీ వ్యవహారాల మంత్రి అయిన కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పెట్టుబడిదారుల కేంద్రీకృత పోర్టల్ పేరు ఏమిటి? ఆయుష్ నివేశ్ సారథి. ఇటీవల న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో జరిగిన ఆయుష్ స్టేక్ హోల్డర్ మరియు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ సందర్భంగా భారత ప్రభుత్వం ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్ను ప్రారంభించింది. ఇది ఆయుర్వేద, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ, ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేసిన పెట్టుబడిదారుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫాము. ఇది భారతదేశ సాంప్రదాయ వెల్నెస్ వ్యవస్థలను బలమైన ఆర్థిక రంగంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద వేస్ట్ పికర్ ఎన్యుమరేషన్ యాప్ను ప్రారంభించింది? నమస్తే పథకం. ఇటీవల సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనగా నమస్తే పథకం కింద వ్యర్థాలను సేకరించే వారికి సాధికారత కల్పించడానికి వేస్ట్ పికర్ ఎన్యుమరేషన్ యాప్ను ప్రారంభించింది. ఈ డిజిటల్ ప్లాట్ఫాము వ్యర్థాలను సేకరించే వారికి అధికారిక గుర్తింపు, ఆరోగ్య బీమా, నైపుణ్య శిక్షణ మరియు జీవనోపాధిని అందించడం ద్వారా వారిని గుర్తించి మద్దతిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనగా PMEGP అనేది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం? సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా మంత్రిత్వ శాఖ ఎంటర్ప్రైజెస్. ఇటీవల సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ 8,794 మంది లబ్ధిదారులకు 300 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని పంపిణీ చేసింది. ఇది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద జరిగింది. ఈ PMEGP అనేది గ్రామీణ మరియు పట్టణ వ్యవసాయేతర రంగాలలో సూక్ష్మ సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికి ఆగస్టు 2008లో ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం.
ఇది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం. రాష్ట్రీయ బౌద్ధిక్ సంపద మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? డెహ్రాడూన్. ఇటీవల రాష్ట్రీయ బౌద్ధిక్ సంపద మహోత్సవ్ 2025ను డెహ్రాడూన్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో 29 మే 2025న నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతదేశంలో మేధో సంపత్తి హక్కుల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభించబడిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇనిషియేటివ్లో ఈ ఆర్బిఎస్ఎం భాగం. రాష్ట్రీయ బౌద్ధిక్ సంపద మహోత్సవాన్ని మొదటిసారిగా జూలై 2023లో ప్రవేశపెట్టారు. ఏఐ సంబంధిత టెక్నాలజీల పరిశోధన, అభివృద్ధి మరియు వినియోగంపై ప్రోత్సాహక చట్టం అనే కొత్త చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది? జపాన్. మే 2025లో జపాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత టెక్నాలజీల పరిశోధన, అభివృద్ధి మరియు వినియోగంపై ప్రోత్సాహక చట్టం అనే కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జపాన్ డిజిటల్ నాయకత్వం మరియు ఆర్థిక వృద్ధికి కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024లో ఆమోదించబడిన యూరోపియన్ యూనియన్ యొక్క ఏఐ చట్టం నుండి భిన్నంగా ఉంటుంది.